Hello everyone, welcome to 45 Days Spoken English Challenge. ఎస్ డే 25లో ఉన్నాము. 24 డేలో మీకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను. టెస్ట్ ఆన్ ఆల్ పాస్ట్ టెన్సెస్. సో ఆల్ పాస్ట్ 4 టెన్సెస్లో మీకు టెస్ట్, దాంట్లో మీరు ఆన్సర్స్ ఏం రాశారు వాటిని ఇప్పుడు చెక్ చేసుకోండి. ఓకే, చెక్ చేసుకున్నాక ఇంపార్టెంట్ థింగ్, తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో మీరు ఈ 15కి ఎన్ని రాశారు తప్పకుండా రాయండి. 12/15, 10/15 లేదా 15/15, 4/15, వాట్ ఎవర్ మేబీ యువర్ ఆన్సర్. మీరు తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో మీకు వచ్చిన మార్క్స్ తప్పకుండా రాయండి. ఓకే, సరే ఆన్సర్స్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ సెగ్మెంట్ ఏంటి? ఐడెంటిఫై ద టెన్సెస్ ఐడెంటిఫై చేయాలి. సో దీంట్లో ఫస్ట్ చూడండి, ఐ వెంట్ టు ద లుంబిని పార్క్ విత్ మై బ్రదర్ రాహుల్ లాస్ట్ సండే. ఏ టెన్స్ ఇది? ఐ వెంట్ టు ద లుంబిని పార్క్ విత్ మై బ్రదర్ రాహుల్ లాస్ట్ సండే అంటే పోయిన ఆదివారం నేను లుంబిని పార్క్కి నా బ్రదర్ తోటి, మా అన్నయ్యతోటి, తమ్ముడితోటి వెళ్ళాను. బ్రదర్ అంటే అన్నయ్యనా తమ్ముడైనా కావచ్చు. సో కాబట్టి ఇది క్వశ్చన్. ఇక్కడ ఏంటి? ఐ వెంట్ అనేది ఏంటిది? ఇక్కడ వెంట్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ చూపిస్తుంది. గో, వెంట్, గాన్ ఉంది కదా. సో వర్బ్ సెకండ్ వర్బ్ వచ్చింది. సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే ఆల్వేస్ మనకి సింపుల్ పాస్ట్ టెన్స్. సో దీన్ని మనం గుర్తుపట్టాల్సింది, సబ్జెక్ట్ ప్లస్ V2 వచ్చింది కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. అండ్ లాస్ట్ సండే పాస్ట్. ఓకే, ఇదేంటి? అఫర్మేటివ్. మీకు ఇది కూడా ఐడెంటిఫై చేయమని చెప్పాను. ఏ టెన్స్, ఆ టెన్స్లో ఉన్న రకం ఏంటి, అఫర్మేటివా, నెగిటివా, ఇంట్రాగేటివ్, అది కూడా ఐడెంటిఫై చేయమని చెప్పాను. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటిది? సింపుల్ పాస్ట్ టెన్స్, అఫర్మేటివ్. ఓకే, నెక్స్ట్ వన్, మై సిస్టర్ డిడెంట్ కమ్ విత్ అస్ టు ద పార్క్ ఎస్టర్డే అంటే మా చెల్లెలు పార్క్ నిన్న నాతోటి రాలేదు అంటున్నాము. డిడెంట్ కమ్, డిడెంట్ అంటే ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, దాంట్లో డిడ్ అనేది మనకు ఆల్వేస్ సింపుల్ పాస్ట్ టెన్స్లోనే వస్తుంది, అది నెగిటివ్లో. ఓకే, డిడెంట్ కమ్ అంటే నెగిటివ్ అయిపోయింది ఇక్కడ. మై సిస్టర్ డిడెంట్ కమ్. ఓకే, అది పాస్ట్ టెన్స్లోకి వస్తుంది, ఇది సింపుల్ పాస్ట్, నెగిటివ్ డిడెంట్ కమ్ అనేది. ఓకే, క్లియర్ కదా. నెక్స్ట్, అవర్ స్కూల్ ఫ్రెండ్ వంశీ వాజ్ వెయిటింగ్ ఫర్ అస్ అట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ది పార్క్. అవర్ స్కూల్ అంటే మా స్కూల్ ఫ్రెండ్ వంశీ పార్క్ ఎంట్రన్స్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండే అంటున్నాం మనం. వాజ్ వెయిటింగ్ అనేది మనకి ఏంటిది? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. వెయిటింగ్ అంటే ఇక్కడ మనకి వి ఏంటిది? V4 వచ్చింది. V4 ఎప్పుడైనా పాస్ట్ కంటిన్యూస్లోనే వస్తుంది. సో కాబట్టి అవర్ స్కూల్ ఫ్రెండ్ వంశీ వాజ్ వెయిట్ చేస్తూ ఉండే కదా ఫర్ ద ఎంట్రన్స్ ఫర్ అస్ అట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ది పార్క్. సో ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, అఫర్మేటివ్. నెక్స్ట్, హీ హ్యాడ్ ఆల్రెడీ పర్చేస్డ్. హ్యాడ్ వచ్చింది చూడండి. హీ హ్యాడ్ ఆల్రెడీ పర్చేస్డ్ ద ఎంట్రీ టికెట్ బిఫోర్ వీ రీచ్డ్ ద పార్క్ అంటే మేము పార్క్ వెళ్ళకముందే అతను ఎంట్రీ టికెట్ కొనుక్కొని ఉండే అక్కడ. హీ హ్యాడ్ ఆల్రెడీ పర్చేస్డ్. హ్యాడ్ ఎప్పుడు వస్తుంది? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో. హ్యాడ్ బీన్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కదా. ఇప్పుడు ఓన్లీ హ్యాడ్ వచ్చింది కాబట్టి మనకి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. దీని మీనింగ్ ఏంటి? హీ హ్యాడ్ ఆల్రెడీ పర్చేస్ ద ఎంట్రీ టికెట్ బిఫోర్ వి రీచ్ ద పార్క్. పార్క్ వెళ్ళకముందే అతను టికెట్ పర్చేస్ చేసి కొనుక్కొని ఉన్నాడు అని. ఓకే, సో హ్యాడ్ వచ్చింది కాబట్టి ఆల్వేస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ 2 సెంటెన్స్లు ఉన్నాయి చూడండి. హీ హ్యాడ్ ఆల్రెడీ పర్చేస్ ద ఎంట్రీ టికెట్, ఇది ఒకటి. సెకండ్ది ఏంటి? వి రీచ్డ్ ద పార్క్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్. రెండు కలిపి ఉన్నది, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ప్లస్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఈ రెండింటిని కలిపే వర్డ్ ఏంటి ఇక్కడ? బిఫోర్. ఇలాంటి మనం ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తాం, గుర్తుండే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, మెనీ చిల్డ్రన్ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ అంటేనే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కదా. సో మెనీ చిల్డ్రన్ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్ సిన్స్ 6 PM. ఎప్పటి నుంచి? సిన్స్ 6 PM, 6 గంటల నుంచి. పర్టికులర్ టైం అన్నప్పుడు మనం 6 గంటల నుంచి అంటున్నాము. గత 5 గంటల నుంచి అన్నాం అనుకోండి, అప్పుడు ఫర్ వస్తుండే. ఇక్కడ 6 గంటల పర్టికులర్ టైం ఉంది కాబట్టి సిన్స్ వచ్చింది. బిఫోర్ వీ రీచ్డ్ దేర్, మేము అక్కడికి వెళ్ళకముందే కొంతమంది పిల్లలు 6 గంటల నుంచి పార్క్లో ఆడుతూ ఉండే అంటున్నాము. సో ఇది మన ట్రూ తెలుగు ట్రాన్స్లేషన్. ఇక్కడ ఏంటి? 2 సెంటెన్స్లు ఉన్నాయి. మెనీ చిల్డ్రన్ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇన్ ది పార్క్ సిన్స్ 6 PM. బిఫోర్ వీ రీచ్డ్ దేర్ అనేది ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్.
కదా. సో 2 కలిపి మనకి ఒక సెంటెన్స్లో వచ్చాయి. ఆమె క్లియర్? నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్దాము. ఈ నెక్స్ట్ సెగ్మెంట్లో ఏంటి, కరెక్ట్ ద సెంటెన్స్. దాంట్లో వర్బ్ ఫామ్స్ కానీ ఏదైనా ఒకటి తప్పుగా ఇచ్చాను నేను, దాన్ని మీరు కరెక్ట్ చేయాలి. ఎలా చేస్తా చూద్దాం. ఫస్ట్ వన్, వంశీ డిడ్ నాట్ ఏట్ ద మోమోస్ లాస్ట్ సండే. ఏట్ అంటామా ఇక్కడ? వంశీ డిడ్ నాట్ ఈట్ కదా. ఓకే, సో వంశీ డిడ్ నాట్ ఈట్ ద మోమోస్ లాస్ట్ సండే. ఏట్ బదులు మనం ఇక్కడ ఈట్ రాసామంటే అంతే. ఏట్ ఎప్పుడు రాదు. డిడ్ అనేదే మనకు పాస్ట్. మళ్ళీ పాస్ట్కి మళ్ళీ పాస్ట్ రాదు కదా. డిడ్తో ఎప్పుడైనా ఫస్ట్ ఫామ్ వస్తుంది. సో డిడ్ నాట్ ఈట్ ద మోమోస్ లాస్ట్ సండే. వంశీ పోయిన ఆదివారము మోమోస్ తినలేదు అని చెప్తున్నాము. వంశీ డిడ్ నాట్ ఈట్ ద మోమోస్ లాస్ట్ సండే. ఇది ఏ టెన్స్? సింపుల్ పాస్ట్. మనకి ఈట్ వచ్చింది కదా V1. సో సింపుల్ పాస్ట్ టెన్స్ నెగిటివ్, డిడ్ నాట్. దాంట్లో సింపుల్ పాస్ట్ టెన్స్లో నెగిటివ్ సెంటెన్స్ ఇది. క్లియర్ కదా. నెక్స్ట్ సెకండ్ది, సాల్ట్ వాజ్ మోర్ ఇన్ ద మోమోస్, వి డిడ్ నాట్ లైక్డ్ ఇట్. ఇక్కడ చూడండి, సాల్ట్ వాజ్ మోర్ ఇన్ ద మోమోస్, ఇది కరెక్టే. దీంట్లో ఏం తప్పు లేదు, ఎందుకంటే సాల్ట్ ఎక్కువగా ఉండే మోమోస్లో. వి డిడ్ నాట్ లైక్డ్ ఇట్. డిడ్ అంటేనే పాస్ట్, మళ్ళీ లైక్డ్ ఎందుకు? సో మనకి ఇక్కడ ఏంటంటే కనుక, ఇక్కడ వీ డిడ్ నాట్ లైక్ ఇట్ అన్నమాట. డిడ్ అంటే ఏంటిది ఇక్కడ? అంటే డిడ్ అంటే ఆల్వేస్ మనకి ఫస్ట్ ఫామ్ వస్తుంది. డిడ్ తోటి ఎప్పుడైనా లైక్ వస్తుంది. V1 ఎప్పుడైనా గుర్తుపండి. డిడ్ అన్న డిడ్కి V1 వస్తుంది. డిడ్ నాట్ నెగిటివ్ అయినా V1 వస్తుంది. డిడ్కు ఎప్పుడైనా కానీ V1 అంటే ఏంటి? లైక్. సో ఇక్కడ మనకు తప్పు పోయింది ఏంటి? వి డిడ్ నాట్ లైక్డ్ ఇట్ అనకూడదు, వి డిడ్ నాట్ లైక్ ఇట్. గుర్తుంటుంది కదా. డిడ్ తోటి ఫస్ట్ ఫామ్ V1. ఓకే, ఇది ఇంకోటి ఏంటి? ఏం సెంటెన్స్ ఇది? సింపుల్ పాస్ట్ టెన్స్. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ నెగిటివ్. వి డిడ్ నాట్ లైక్, నెగిటివ్. ఓకే, నెక్స్ట్ వన్, డిడ్ యూ కంప్లైంట్ టు ద మేనేజర్ ఆఫ్ ద రెస్టారెంట్ అబౌట్ దాట్. అంటే దాని గురించి నువ్వు కంప్లైంట్ చేసావా? రెస్టారెంట్ మేనేజర్కి కంప్లైంట్ చేసావా అని అడుగుతున్నాము. డిడ్ యూ కంప్లైంట్ అంటున్నాము ఇక్కడ. సో ఇది ఇంటరాగేటివ్. డిడ్ యూ కంప్లైంట్ అనకూడదు. డిడ్ అంటే మనకు ఆల్రెడీ పాస్ట్ టెన్స్ వచ్చింది. పాస్ట్ టెన్స్ తోటి ఇప్పుడే చెప్పాను నేను. డిడ్ తోటి ఎప్పుడైనా V1 వస్తుంది. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాము? కంప్లైంట్ అని వచ్చింది. ఓకే, కంప్లైంట్ అనేది V2 V3. సో ఇక్కడ మనకు రావాల్సింది V1ఏ. కాబట్టి మనం ఏం కరెక్ట్ చేస్తాము? డిడ్ యూ కంప్లైన్ అన్నాం అంతే. డిడ్ యూ కంప్లైంట్ టు ద మేనేజర్ ఆఫ్ ద రెస్టారెంట్ అబౌట్ దాట్. సో ఏ టెన్స్ ఇది? సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్లో ఇంటరాగేటివ్, క్వశ్చన్ అడుగుతున్నాం కదా. ఓకే, నెక్స్ట్ వన్, మై సిస్టర్ నాట్ కేమ్ లాస్ట్ ఇయర్ ఇన్ ది సమ్మర్ హాలిడేస్. మై సిస్టర్స్ నాట్ కేమ్ లాస్ట్ ఇయర్ ఇన్ ది సమ్మర్ హాలిడేస్. మా అక్క చెల్లెళ్ళు లాస్ట్ ఇయర్ సమ్మర్లో రాలేదు అని చెప్తున్నాం మనం ఇప్పుడు. ఇదేంటిది? నెగిటివ్. సింపుల్ పాస్ట్ టెన్స్లో నెగిటివ్. ఇక్కడ మై సిస్టర్స్ నాట్ కేమ్ అనే కంటే మనం ఎట్లా అంటాం? మై సిస్టర్ డిడ్ నాట్ కమ్ అంటాం. నాట్ కేమ్ అనకూడదు కదా. సో మై సిస్టర్ డిడ్ నాట్ కమ్ లాస్ట్ ఇయర్ ఇన్ ది సమ్మర్ హాలిడేస్. డిడ్ నాట్ కమ్. డిడ్ నాట్ వచ్చినప్పుడు మనకి ఎప్పుడైనా డిడ్ వచ్చిందంటే V1 కదా. సో డిడ్ నాట్ కమ్, కేమ్ అనకూడదు. సో ఆన్సర్ ఇది. నెక్స్ట్, ఇట్ హ్యాడ్ బీన్ రెయిన్డ్ కంటిన్యూస్లీ సిన్స్ ఈవినింగ్ బిఫోర్ వి కాట్ ద బస్. మేము బస్సు పట్టుకోకముందు చాలా భారీ వర్షం పడుతూ ఉండే. ఇట్ హ్యాడ్ బీన్ రెయిన్డ్ అంటామా మనము. ఇప్పుడు ఇది మనం ఇట్ హ్యాడ్ బీన్ అని వచ్చినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కదా. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనకి V4 వస్తుంది ఎప్పుడైనా. సో ఇక్కడ ఏంటిది? రెయిన్డ్ అన్నాం. రెయిన్డ్ అనేది తీసేసి మనము రెయినింగ్ అనాలి అంతే. ఇట్ హ్యాడ్ బీన్ రెయినింగ్ కంటిన్యూస్లీ సిన్స్ ఈవినింగ్ బిఫోర్ వి కాట్ ద బస్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకే, సో ఇది ఏంటి? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో. అండ్ సెకండ్ సెంటెన్స్ ఉంది మనకి, ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ కంటిన్యూస్లీ సిన్స్ ఈవినింగ్. ఇక్కడ దాకా ఒక సెంటెన్స్ అయితే బిఫోర్ వి కాట్ ద బస్ అనేది ఏంటి? సింపుల్ పాస్ట్ టెన్స్. 2 టెన్స్లు ఉంటాయి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఈ 2 సెంటెన్స్ని కలిపేదేంటి? బిఫోర్. ఇలాంటివి కూడా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. సో ఇవి అండి 5 అయిపోయినాయి. ఇక నెక్స్ట్ థర్డ్ సెగ్మెంట్లో ట్రాన్స్లేట్ ఇన్ ఇంగ్లీష్. మీకు కొన్ని తెలుగు వాక్యాలు ఇచ్చాను, వాటిని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలి. ఎలా చేశారో చూద్దాం.
ఫస్ట్ది ఏంటి ఇచ్చాను, పోయిన ఆదివారం చాలామంది పిల్లలు పార్కులో బెలూన్లు కొంటూ ఉండే. పోయిన ఆదివారం చాలామంది పిల్లలు పార్కులో బెలూన్లు కొంటూ ఉండే అంటే ఇదేంటి, పాస్ట్ కంటిన్యూస్లో. మెనీ చిల్డ్రన్ వర్ పర్చేసింగ్ బెలూన్స్ ఇన్ ది పార్క్ లాస్ట్ సండే. కొంటూ ఉండే కదా, మెనీ చిల్డ్రన్ వర్ పర్చేసింగ్ అంటాం. వర్ పర్చేసింగ్ అనేది మనకి ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్. ఇక్కడ మెనీ చిల్డ్రన్, ఇది చాలా గుర్తుపెట్టుకోండి, చాలామంది తప్పులు చేస్తున్నారు. చిల్డ్రన్స్ అంటారు, చైల్డ్ అనేది సింగులర్, చిల్డ్రన్ అనేది ప్లూరల్ అంటే పిల్లలు. మెనీ చిల్డ్రన్, వర్ ఎందుకు వచ్చింది అంటే కనుక చిల్డ్రన్ అనేది ప్లూరల్ కాబట్టి మనకి ఇక్కడ వర్ వచ్చింది. మెనీ చిల్డ్రన్ వర్ పర్చేసింగ్ బెలూన్స్ అంటే చాలామంది పిల్లలు బెలూన్స్ కొంటూ ఉండే. ఇన్ ది పార్క్ లాస్ట్ సండే, పార్క్లో లాస్ట్ పోయిన ఆదివారం అలా ఉండే. మనకి ట్రూ ట్రాన్స్లేషన్ ఎగ్జాక్ట్గా ఎప్పుడు చేయలేమండి, ఒకటి గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్లేషన్ ఎప్పుడు చేయాలనుకున్నా మనం ఇంగ్లీష్కి తెలుగుకి తేడా ఉంటుంది చూడండి. మనం ఇంగ్లీష్లో ఏమంటున్నాము, మెనీ చిల్డ్రన్ వర్ పర్చేసింగ్ బెలూన్స్ ఇన్ ద పార్క్ లాస్ట్ సండే అంటున్నాము. ఆ ట్రూ ట్రాన్స్లేషన్ మళ్ళీ తీసుకుంటే సెంటెన్స్ రాదు. కాబట్టి మనం ఏం చేస్తాము, పోయిన ఆదివారం అని మొదలుపెట్టాం. పోయిన ఆదివారం చాలామంది పిల్లలు పార్కులో బెలూన్లు కొంటూ ఉండే. క్లియర్ కదా, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్, ఈ ఎల్జీ టీవీని పోయిన సంవత్సరం దీపావళి సేల్లో కొన్నారా అంటున్నాము. దీనికి ట్రూ ట్రాన్స్లేషన్ డిడ్ యూ పర్చేస్, కొన్నారా అని క్వశ్చన్ మార్క్ కదా. ఎప్పుడు క్వశ్చన్ మార్క్ అయినా కానీ మనం ఇంట్రాగేటివ్, అది ఇంట్రాగేటివ్లో ఎలా స్టార్ట్ చేస్తాము, డిడ్ యూ పర్చేస్ దిస్ ఎల్జీ టీవీ ఇన్ దివాళీ సేల్ లాస్ట్ ఇయర్. డిడ్ యూ పర్చేస్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, సింపుల్ పాస్ట్ టెన్స్, దీంట్లో V1 వస్తుంది. ఓకే, డిడ్ యూ పర్చేస్, డిడ్తో ఎప్పుడైనా V1 నేర్చుకున్నాం కదా. సో ట్రాన్స్లేషన్లో డిడ్ యూ పర్చేస్ దిస్ ఎల్జీ టీవీ ఇన్ దివాళీ సేల్ లాస్ట్ ఇయర్, ఇది కరెక్ట్గా. ఓకే, సింపుల్ పాస్ట్ టెన్స్ ఇంటరాగేటివ్. నెక్స్ట్, ఆమె తన పుట్టినరోజు వేడుకలప్పుడు తన భర్తతో గొడవ పడుతుండేనా. దీనికి ట్రాన్స్లేషన్ చూడండి, వాస్ షీ ఫైటింగ్ విత్ హర్ హస్బెండ్ డ్యూరింగ్ ద బర్త్డే పార్టీ అంటున్నాము. వాస్ షీ ఫైటింగ్ అంటే ఆమె తన పుట్టినరోజు వేడుకలు తన భర్తతో గొడవ పడుతుండేనా అంటే పాస్ట్ టెన్స్ కదా, అయిపోయింది. ఎప్పుడైనా మనం ఇది ఇంట్రాగేటివ్ కూడా, ఇంట్రాగేటివ్లో ఎలా మొదలు పెడతాము, వాస్ షీ ఫైటింగ్ విత్ హర్ హస్బెండ్ డ్యూరింగ్ ద బర్త్డే పార్టీ. ఇప్పుడు ఇది ఏ టెన్స్ అయింది, పాస్ట్ కంటిన్యూస్. ఓకే, ఇక్కడ వాజ్ వచ్చింది, షీ అండ్ ఫైటింగ్ అనేది V4, పాస్ట్ కంటిన్యూస్. ఓకే, హ్యాడ్ బీన్ అంటే హ్యాడ్ బీన్ అండ్ ఫైటింగ్ వచ్చి ఉంటే కనుక పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ హ్యాడ్ బీన్ లేదు కాబట్టి ఓన్లీ వాజే ఉంది. వాస్ షీ ఫైటింగ్ అనేది పాస్ట్ కంటిన్యూస్ అండ్ ఇంటరాగేటివ్. ట్రాన్స్లేషన్లో మనము వాస్ షీ ఫైటింగ్ విత్ హర్ హస్బెండ్ డ్యూరింగ్ ద బర్త్డే పార్టీ అంటున్నాము, పాస్ట్ కంటిన్యూస్ ఇంటరాగేటివ్. నెక్స్ట్ వన్, నర్సు మందు ఇవ్వకముందే రోగి అల్పాహారం తిని ఉండే అంటే నర్సు మందు ఇవ్వకముందే రోగి ఏం చేశాడో అల్పాహారం తినేసి కూర్చుని ఉన్నాడు, అది తినేసి కూర్చున్నాడు అని అర్థం. అప్పుడు మనం ఏమంటున్నాం దీన్ని, పేషెంట్ హ్యాడ్ ఈటెన్ ద బ్రేక్ఫాస్ట్ బిఫోర్ ద నర్స్ గేవ్ హిమ్ ద మెడిసిన్. పేషెంట్ హ్యాడ్ ఈటెన్, తినేసి ఉన్నాడు అప్పటికే. పేషెంట్ హ్యాడ్ ఈటెన్ ద బ్రేక్ఫాస్ట్ బిఫోర్ ది నర్స్ గేవ్ హిమ్ ద మెడిసిన్ అంటే నర్సు మెడిసిన్ ఇవ్వకముందే అతను తినేసి ఉన్నాడు. ఇక్కడ పేషెంట్ హ్యాడ్ ఈటెన్ అనేది మనకి పాస్ట్ పర్ఫెక్ట్. హ్యాడ్ ఈటెన్ ద బ్రేక్ఫాస్ట్, ఇది ఒక సెంటెన్స్. బిఫోర్ అనే పదాన్ని తీసుకుని మళ్ళీ సెకండ్ సెంటెన్స్ ఏమంటున్నాం, ద నర్స్ గేవ్ హిమ్ ద మెడిసిన్ అంటే నర్సు మెడిసిన్ ఇవ్వకముందే. ఇక్కడ పేషెంట్ హ్యాడ్ ఈటెన్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, ఇలాంటి మనం ఆల్రెడీ ఎక్సర్సైజ్ చేసేసాం ఆల్రెడీ. పేషెంట్ హ్యాడ్ ఈటెన్ ద బ్రేక్ఫాస్ట్, దీంట్లో హ్యాడ్ ఈటెన్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్. బిఫోర్ ద నర్స్ గేవ్ హిమ్ ద మెడిసిన్ అంటే నర్సు మెడిసిన్ ఇచ్చే లోపల, ఇది సెకండ్ సెంటెన్స్ అనమాట, సెకండ్ సంఘటన. ద నర్స్ గేవ్ హిమ్ ద మెడిసిన్, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో వస్తుంది కదా, నర్స్ గేవ్. సో ఈ రెండు కలుపుకొని మనం ఒక్క సెంటెన్స్లో తీసుకున్నాము, పాస్ట్ పర్ఫెక్ట్ ప్లస్ సింపుల్ పాస్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ ఎలా చెప్తున్నాము, హ్యాడ్ ఈటెన్. సింపుల్ పాస్ట్ ఎలా చెప్తున్నాము, ద నర్స్ గేవ్ హిమ్ ద మెడిసిన్. ఓకే, సో రెండు కలుపుకొని పేషెంట్ హ్యాడ్ ఈటెన్ ద బ్రేక్ఫాస్ట్ బిఫోర్ ద నర్స్ గేవ్ హిమ్ ద మెడిసిన్. ఓకే, లాస్ట్ వన్, వాళ్ళ బాబు వైజాగ్ నుంచి రాకముందే శోభ ఆంటీ నిన్నటి నుండి ఇంట్లో మిఠాయిలు చేస్తూ ఉండే.
చేస్తూ ఉండే, హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్ అనే దాంతో డెఫినెట్లీ మనకి సెంటెన్స్ వస్తుంది. ఓకే, సో ట్రూ ట్రాన్స్లేషన్ తీసుకుంటే మనం శోభ ఆంటీ హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్ ద స్వీట్స్, హ్యాడ్ బీన్ ప్రిపేర్ చేస్తూ ఉండే. ఓకే, సో దానికి మనం ఏమంటాం, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇది సిన్స్ ఎస్టర్డే అంటే నిన్నటి నుంచి. బిఫోర్ హర్ సన్ కేమ్ ఫ్రమ్ వైజాగ్ అంటే వాళ్ళ కొడుకు వైజాగ్ నుంచి వచ్చే లోపల. ఇప్పుడేంటి ఇక్కడ బిఫోర్ తర్వాత మనకి సెకండ్ సంఘటన ఉంది, హర్ సన్ కేమ్ ఫ్రమ్ వైజాగ్ అంటే వచ్చే లోపల. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. ఫస్ట్ది ఏంటి, శోభా ఆంటీ హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్ ద స్వీట్స్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఎందుకు, హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్ వచ్చింది కాబట్టి. సిన్స్ ఎస్టర్డే, బిఫోర్ హర్ సన్ కేమ్ ఫ్రమ్ వైజాగ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్. ఎందుకంటే కనుక సబ్జెక్ట్ సన్, కేమ్ అనేది V2, సో సబ్జెక్ట్ ప్లస్ V2 అనేసరికి సింపుల్ పాస్ట్ టెన్స్. ఈ రెండింటి కాంబినేషన్లో మనము ఈ సెంటెన్స్ చేస్తాం. ఒకసారి మళ్ళీ చూడండి. వాళ్ళ బాబు వైజాగ్ నుంచి రాకముందే శోభ ఆంటీ నిన్నటి నుంచి ఇంట్లో మిఠాయి చేస్తూ ఉండే. శోభ ఆంటీ హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్ ద స్వీట్స్ సిన్స్ ఎస్టర్డే బిఫోర్ హర్ సన్ కేమ్ ఫ్రమ్ వైజాగ్. ఆమె క్లియర్? సో ఇవి అండి ఈరోజు టెస్ట్. మనకి 15 క్వశ్చన్స్కి ఆన్సర్ చూసాము. వీటిలో ఎన్నింటికి కరెక్ట్గా రాశారు మీరు తప్పకుండా కింద స్కోర్లో రాయండి. సో స్కోర్లో రాశాక మీరు తర్వాత మీరు వేరే వాళ్ళతో కూడా ఆన్సర్స్ చెక్ చేసుకోవచ్చు. మీరే కాకుండా మీ ఫ్రెండ్స్, మీ తెలిసిన వాళ్ళందరితో కూడా ఈ ఇంగ్లీష్ టెస్ట్లు అలాంటివి చేయిస్తూ ఉండండి. వాళ్ళల్లో కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయండి. మీకు కంపెనీ దొరుకుతుంది, చక్కగా ఇద్దరు కలిసి చేసినట్టుగా ఉంటుంది. సో తప్పకుండా ఈ వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి, ప్రాక్టీస్ బాగా చేయండి. తక్కువ మార్కులు వచ్చినా భయపడొద్దు, మీరు నేర్చుకున్నప్పుడు తప్పులు కామన్ కాబట్టి. సో డోంట్ వరీ, యు ఆర్ లెర్నింగ్. ఈ లెర్నింగ్ స్టేజ్లో అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మీ మోటివేషన్ మాత్రం వదలకూడదు. ఇంకెక్కువ ప్రాక్టీస్ చేయండి, రివైజ్ చేయండి, వీడియోస్ పాతే మళ్ళీ చూడండి, అంతే కదా, అట్లానే నేర్చుకుంటాము. అండ్ ఇక నెక్స్ట్ వీడియోలో మీకు ఫ్యూచర్ టెన్సెస్ గురించి తప్పకుండా త్వరలోనే స్టార్ట్ చేస్తాను. స్టే కనెక్టెడ్ అండ్ ప్రాక్టీస్ వెల్. గుడ్ లక్.